ఒక చిన్న తాడు ముక్క, దానివల్ల ఏమవుతుందిలే అనుకుంటారేమో, అదే ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసింది అనగానే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక అమాయకపు రైతు, అతని మీద సొసైటీ వేసిన తప్పుడు ఆరోపణ, సత్యాన్ని నమ్మించేందుకు ఆ రైతు చేసిన నిస్సహాయమైన పోరాటం. ఇది ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనే కథ. ఈ కథ ఒక చిన్న సంఘటన ద్వారా నమ్మకాన్ని కోల్పోయిన సమాజంలో సత్యాన్ని నిరూపించుకోవటం ఎంత కష్టమో, అలాగే సొసైటీలోని ట్రస్ట్ని, సోషల్ జడ్జిమెంట్, రిప్యుటేషన్ లాస్ వంటి డీప్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ని టచ్ చేస్తుంది. ఇక కథలోకి వెళ్తే, అనగనగా ఒక ఊరిలో వారానికి ఒకసారి ఒక పెద్ద మార్కెట్ జరుగుతుంది. చుట్టుపక్కల రైతులు, వ్యాపారులు తమ పంటల్ని, పశువుల్ని, గుడ్లని, కోళ్లని ఇలా వగేరా వగేరా అన్నిటినీ తీసుకుని వచ్చి అమ్మే రోజది. ఆ రోజు ఊరంతా కొనుగోళ్లతో, అమ్మకాలతో ఎంతో సందడిగా పండగలా ఉంటుంది. ఈ కథలో కథానాయకుడి పేరు హోషేకోమ్. అతను ఒక వృద్ధ రైతు. తను చూడటానికి బలహీనంగా ఉన్న చాలా చురుకైన మనిషి. ఆ మార్కెట్ రోజు ఎప్పట్లాగే తను కూడా తన భార్యతో కలిసి మార్కెట్కి బయలుదేరాడు. దారి మధ్యలో నడుస్తూ వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక చిన్న తాడు ముక్క తన కంట పడుతుంది. ఏమిటా అని వంగి చూసి, ఎందుకైనా ఉంటుందిలే అని దాన్ని తీసుకుంటాడు. అదే సమయంలో మాలండైన్ అనే అతను అతన్ని చూస్తాడు. ఎందుకో హోషేకోమ్కి మాలండైన్కి ఒకరంటే ఒకరికి పడదు. కొద్దిసేపటికే ఊరిలో ఒక డప్పు మోగుతుంది. ఒక బహిరంగ ప్రకటన. ఒక అతను $500 కూడిన పర్సు పోగొట్టుకున్నాడట, దాన్ని వెతుకుతున్నాడట అనేది ఆ బహిరంగ ప్రకటన సారాంశం. అందరూ చాలా బిజీగా పర్సుని వెతుకుతూ ఉంటారు. ఇంతలో గుంపులోంచి మాలండైన్ బయటకు వచ్చి, ఇందాక ఆ పర్సు హోషేకోమ్ రోడ్డు మీద వంగి తీసుకోవటం తాను చూశాను అని అందరికీ గట్టిగా చెప్తాడు. హోషేకోమ్ ఆ స్టేట్మెంట్తో షాక్ అవుతాడు. నేను తాడుముక్క మాత్రమే తీసుకున్నాను అని ఎంత చెప్పినా ఎవరూ అతన్ని నమ్మరు. అతను తిరిగి తన నిజాయితీని నిరూపించేందుకు ప్రయత్నిస్తాడు. తాడు ముక్కని అందరికీ చూపిస్తూ తాను తీసుకున్నది ఈ చిన్న తాడు ముక్కనే అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని ఊరిలోని ప్రజలు అతను చూసి నవ్వుతూ ఒక మోసగాడిగా చూడటం ప్రారంభిస్తారు. కొంతసేపటికి వేరే ఎవరో వచ్చి ఆ పర్సు తనకు దొరికింది అని పర్సు పోగొట్టుకున్న అతనికి దాన్ని తిరిగిచ్చేస్తాడు. అయినా కూడా ఊరి వాళ్ళు హోషేకోమ్ని నమ్మరు. హోషేకోమే ఏదైనా ప్లాన్ చేసి తన ఫ్రెండ్ని పంపించి పర్సు అప్పగించేశాడేమో అని అంటారు. హోషేకోమ్ ఎంత చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్ల అతను మానసికంగా విపరీతంగా బాధపడతాడు. ప్రతి ఒక్కరికి తన నిర్దోషత్వాన్ని వివరిస్తూ అందరి చుట్టూ తిరుగుతాడు. ఆఖరికి ఈ అన్యాయ ఆరోపణ వల్ల అతను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతాడు. డిసెంబర్ చివరికి అతను మంచం పట్టి జాన్యువరిలో మరణిస్తాడు. మరణ సమయంలో కూడా అతను తాను నిర్దోషిని అని, ఒక తాడు ముక్కను మాత్రమే తీసుకున్నాను అని పదే చెప్తూ కనుమూస్తాడు. అక్కడితో కథ పూర్తవుతుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే, ఒక్కోసారి మనం చేసే చిన్న యాక్షన్స్ మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పటికైనా నిజం అన్నది ఒక్కటి మాత్రమే, కానీ దానిని ఇతరులు ఎలా చూస్తారో అన్నది మన చేతుల్లో ఉండదు. మాలండైన్ హోషేకోమ్ని చూసి అతను పర్సును తీసుకున్నాడు అని అందరికీ చెప్తాడు. ఇది పూర్తిగా నిజం కానప్పటికీ ఈ ఆరోపణ హోషేకోమ్ని తన చావుకు దగ్గర చేస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట లేదా ప్రతి యాక్షన్ మన చుట్టూ ఉన్న వాళ్ళపై ఎంత ప్రభావం చూపగలదో చెప్పే గొప్ప ఉదాహరణ ఈ కథ. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు, నిర్ణయం, మాటలు చాలా జాగ్రత్తగా, వివేకంతో ఉండాలి. Every small action can have a big impact, so it's important to think before we act. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి. కథ నచ్చితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.